చెప్తున్నావు కదా, నాకు డబ్బులు ఇవ్వను, నాకు మెడిసిన్ ఇస్తారు, ఫుడ్ పెడుతురు అని అంటున్నావు కదా. అలా నాకు ఎవ్వడు ఇంతవరకు రూపాయి లేదు. నేనే నా చర్చికి దశం భాగం ఇచ్చుకుంటా, నా సేవకులు నేను కాపాడుకుంటాను. నాకు ఎవ్వడు ఒక రూపాయి లేదు ఇయ్యాడు కూడా. ఒకటి నేను చెప్తా, క్లియర్గా చెప్తా, క్లియర్ చెప్తా. ఒక 100 సంవత్సరాలు వెనుకకు పోతే మాదిగోడు కంటే అభిమానంగా ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు, పరిపాలించారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం తిన్నారో అది తిన్నారు, వెళ్ళిపోయారు. అయితే మేము అప్పుడు కొంచెం వాళ్ళతోనే వచ్చింది చెప్తున్నాను, అదే చెప్తున్నా. మేము కొంచెం చదువుకున్నాం. 2000 సంవత్సరాల క్రితం తోమ తీసుకొని వచ్చాడు భారతదేశానికి. క్రైస్తవం మొట్టమొదటి క్రైస్తవుడు బ్రాహ్మణుడే. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవుడు బ్రాహ్మణుడే. కేరళ ప్రాంతానికి తోమా గారు తీసుకొని వచ్చారు. ఆయన ద్వారా అనేక మంది బ్రాహ్మణులు క్రైస్తవులుగా మారారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో సగం మట్టి క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్తున్నానండి. ఎందుకు అని అంటే మాకు అప్పుడు ఏం లేదండి. క్రైస్తవుడు వచ్చి ఆదుకున్నాడు, క్రైస్తవుడు వచ్చి మాకు చదువు చెప్పించాడు, క్రైస్తవుడు మాకు భోజనం లేకపోతే హాస్టల్ పెట్టి మమ్మల్ని బ్రతికించాడండి. నేను అదే రకంగా బ్రతికానండి, నేను లైవ్ ఉన్నాను. చిన్నప్పుడు నాకు భోజనం లేకపోతే మా నాన్న తీసుకొని క్రిస్టియన్ హాస్టల్ వేసినాడు. ఇప్పుడు ఆ క్రిస్టియన్ హాస్టల్ తీసేస్తున్నారు. ఎందుకు? బాధిగోడు బతకొద్దు, మా బలహీన వర్గాలు బ్రతకొద్దు. వాళ్ళ కారణం క్రైస్తవులు కొంచెం ఫండ్ ఆపేస్తారు. వీడియాడు వాడిని చేయనియాడు, తిన్నాడు తిండి పెట్టాడు, అడక తినని వీడు పెట్టాడు. ఏం బతుకంది వీంది? మంచిగా వీళ్ళు మంచి బతుకుదైన అనేది 200 నుంచి ప్రజలకు ఏవైతే దొరికిందో అది తిరిగి లాక్కోవడం అనే ప్రయత్నం అంతే కాదన్నా. మాకు ఎట్లాగూ లేదు. ఈవెన్ నేను ఉండడానికి అడగుటలో చిన్న ఇల్లు 30 స్క్వేర్ యార్డ్స్లో నేను ఇల్లు కట్టుకుని ఉండాలి. అదే అదర్ వాళ్ళకి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మహేంద్ర హిల్స్, అవి మాకేమో గుట్టలు. మీకు కూడా వస్తాయి. ఎక్కడ కష్టపడని ఇస్తారు? మాకు ఉన్న రిజర్వేషన్ బీకేస్తున్నారు. మాకు చదువులు లేవు, కొందామంటే డబ్బులు లేవు, ఉందామంటే ఇల్లు లేవు, చదువుకుందామంటే హాస్టల్ని తీసేసారు. బయట దేశం నుంచి వచ్చే ఫండ్స్ ఆపేసారు. ఎందుకు? మేము చదువుకోవద్దు, మాకు ఆస్తులు ఉండొద్దు, మాకు పాస్తులు ఉండొద్దు, మేము బయట దేశం కూడా వెళ్ళి చదువుకోవడానికి వీలు కాకుండా చేస్తున్నారు. బయట నుంచి వచ్చే ఫండ్స్ ఇవ్వట్లేదు, ఇక్కడ మాకు రిజర్వేషన్లు ఇవ్వట్లేదు. కారణం ఎవరంటే బీజేపీ గవర్నమెంట్. ఖచ్చితంగా చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు క్రైస్తవులకు ఏ బాధ లేదండి. మేము ఎందుకు నోరు తెచ్చినామండి? ఇప్పుడు నోరు తెరవడానికి కారణం ఏంటంటే మా ఆకలి మంటలండి. మా అన్న చనిపోయినాడండి, చంపేసిండు మా అన్నను చంపేసినారు. ఇప్పుడు వాడు ఎవరు చంపిన మా అన్నను చంపేసాడు. మా కొరకు పోరాడే ఒక వ్యక్తిని చంపేశాడు. అందుకే ఇంతకాలం వస్తున్నారండి. అంటే మేము బ్రతకొద్దు అండి, ఏదేమైనా సత్యంగా బతకొద్దు. అసలు లేదు, అణగారిన వర్గాలు భారతదేశంలో బ్రతకొద్దని దీని ఆశ. అంతే, బతకొద్దు. మనం అణగారిన ప్రజలు భారతదేశంలో బతకొద్దు. మనకి చదువు ఉండొద్దు, మనకి ఆరోగ్యం ఉండొద్దు, మనకి ఆస్తి పాస్తులు ఉండొద్దు. వాళ్ళ పిల్లలు కూడా చదవద్దు అండి, ఇప్పటికి మేము చదువుకుందామంటే గవర్నమెంట్ హాస్టల్లో సరిగా భోజనం పెట్టరు. పోనీ మాకు సరిగా లేదని చెప్పేసి వాడోడ వచ్చి బయట నుంచి వచ్చి వాడు భిక్ష వేస్తే మేము తింటూ బతుకుతున్నామండి. దాన్ని కూడా కొట్టేసినావు ఏమరా పై నీ ఏం మనస్తత్వం నీది? ఎందుకు బతుకుతున్నారా నాయన? నువ్వు మనుషులను చంపడం కాదురా, నీ మనసు ఎంత, నువ్వు వ్యక్తిత్వం ఎంత చూసుకోను. నువ్వు వెనుకదాన్ని చూసుకో. క్రైస్తవుల శాపం నీకు తలుగుతుంది, నీ రాజ్యం కూలిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో నీ రాజ్యం కూలిపోతుంది. భారతదేశంలో జరుగుతున్న హత్యాకాండని ఎవరు చూపించారు? తొలివేలకు మీరు నిజంగా నిర్భయంగా చూపించాలి. మీరు తొలివేలకు మణిపూర్లో క్రైస్తవ మహిళలను అగ్నగా ఊరేగిస్తే ఒక్క నా కొడుకు చూపించాలి టీవీలో. అంత అగ్రవర్ణ టీవీ ఛానళ్ళు ఉంటాయి. అగ్రవర్ణాలు ప్రపంచాన్ని వెళ్తారు, అగ్రవర్ణాలు మా దేశాన్ని వెళ్తారు. మేము వాళ్ళ కాళ్ళ కిందనే బతకాలా ఇంతకాలం? దళితులారా ఏకం కాండి, చెప్పండి. నోరు లేదా? వినడమేనా? చూడమేనా? జై హో దళితులారా, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. మతోన్మాదులు, ధైర్యం లేని పిరికి వాళ్ళు ఈ యొక్క పిరికితనం చేసిండ్రని మాకు అర్థమవుతుంది. మతము ధర్మం అంటే తేడా తెలియనోళ్ళే ఈ హత్యలు చేస్తారు. మతం గురించి, ధర్మం గురించి కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలాంటివి చెయ్యరు, ధైర్యంగా ముందుకెళ్తారు. ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ని, లలిత్ కుమార్ని, కరుణాకర్ సుగ్గునాని దయచేసి మా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మత కల్లోలు ఇంటర్వ్యూస్ చేస్తూ అందరి ప్రజల్లో, అన్ని మతాలలో విద్వేషాలు చెలగొడుతున్నటువంటి
చేసినటువంటి వీళ్ళ ముగ్గురిని మీరు ఒకసారి మీరు వాళ్ళందరినీ వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళకి అది కౌన్సిలింగ్ చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే క్రైస్తవం అనేది చాలా చీప్గా చూస్తున్నారు, చాలా అలుసుగా చూస్తున్నారు. క్రైస్తవ్యము భారతదేశంలో అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి స్వేచ్ఛ ఉంది. మన భారతదేశము సెక్యులర్ పార్టీ, సెక్యులర్ కంట్రీ. ఏ దేశంలో లేని స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది. కుల మత అటువంటి భేదాలు లేని రాజ్యాంగాన్ని రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. అందరినీ కోస్తే వచ్చేది ఒకటే రక్తమే. నీ రక్తం నిన్ను కోస్తే ఒక రక్తం రాదు, నన్ను కోస్తే ఒక రక్తం రాదు, అందరిని కోస్తే వచ్చేటి ఒకటే రక్తము. కాబట్టి ఇప్పటికైనా ఒక ప్రవీణ్ని మీరు చంపినారు, కానీ లక్షల మంది ప్రవీణ్లు లేస్తారు. అలా అని చెప్పేసి మేము ఒక్కసారి దేవుణ్ణి పక్కన పెట్టినామా అప్పుడు మేమేంటో మీకు తెలుస్తుంది. కానీ మా దేవుడు మాకు అట్లా చెప్పలేదు. ప్రేమను శాంతిని మాత్రమే తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మేము లెంట్ దినాల్లో ఉన్నాము. యేసు ప్రభు చనిపోయింది కూడా ఈ లెంట్ దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉండి సాతానుడు ఎంత శోధించినా కూడా ఆయన ఎంత ఓపిక ఉండి అగునంతగా ఆయన ప్రాణాన్ని మా కొరకు రిక్తునిగా చేసుకొని, మా కొరకే కాదు ఈ లోకం అంతటి కొరకు, అందులో మీరు కూడా ఉన్నారు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు, మనందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయినాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా నోరు తెరవలేదు. అదే మేము మాదిరిగా తీసుకొని వెళ్తున్నాం. అదే యేసు ప్రభు కనుక ఆనాడే నోరు తెరిచేది ఉంటే ఈనాడు మీరు నోరు తెరిచే వాళ్ళు కాదు, ఇలాంటి హత్యలు జరిగేటి కాదు. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి, ఇది ముమ్మాటికి నిజంగా చెప్తున్నాను, బీజేపీ వచ్చినప్పటి నుంచి నార్త్లో స్టార్ట్ అయింది ఈ మత కల్లోలాలు, మత విద్వేషాలు, క్రైస్తవులపై దాడులు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సౌత్కి వచ్చింది. ఇక్కడ నుంచి మేము ఇప్పటి వరకు ఊరుకున్నాం, కానీ ఇక్కడ నుంచి ఊరుకునేది లేదు. తెలంగాణ క్రైస్తవ సమాజం, ఆంధ్ర క్రైస్తవ సమాజం అందరూ ఒక్కటై మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడాలని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకొకటి, పాస్టర్ ప్రవీణ్ గారు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆయనను ఏదో వ్యాన్ మాత్రం ట్రేస్ చేసింది, ఆయన ఫాలో చేసింది, ఆయనను గుద్దింది. ఆయనను పడేసిన తర్వాత ఆయనను ఫస్ట్ పడేసి అందరు కలిసి కర్రలతోటి రాళ్ళతోటి కొట్టి చంపినారు. ఆయన టీషర్ట్ మీద కూడా ఫుట్ ప్రింట్ ఉంది. అవన్నీ ట్రాన్స్పరెంట్గా మీరు ఎస్పీ గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్పీ గారు మీరు ముందుకొచ్చి చేస్తున్నారు. ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో మా అంటారు వాళ్ళు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మీరు దీన్ని ఏమంటారు? దాన్ని చేస్తున్నారు. మాకు ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ కావాలండి. మాకు ట్రాన్స్పరెంట్ జడ్జిమెంట్ కావాలి. ఇందులో రాజకీయ నాయకులది హస్తం ఉందా, ఏది ఉన్నా కూడా మాకు ట్రాన్స్పరెంట్గా మీరు మాకు నివేదిక ఇస్తే మేము సంతోషిస్తాము. క్రైస్తవుల పట్ల మీకు బాధ్యత ఉన్నదని కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ మీకు ఓట్లు ఉన్నాయి, జాగ్రత్త 2027లో. అప్పుడు మేము ఖచ్చితంగా గుద్దుతే మీరు పడిపోతారు. ఏదైతే సనాతన ధర్మం అంటుండ్రో, ఇన్ని రోజులు లేని సనాతన ధర్మం ఈ మధ్యలో వచ్చింది. ఈ సనాతన ధర్మం నుంచే మొత్తం రాజకీయాలలో రాజకీయ కుల మత పిచ్చులు అలుముకుని ఇన్ని విద్వేషాలు జరుగుతున్నాయి. కాబట్టి ధర్మం అనేది ఈ దేశంలో పుట్టిందని చెప్పేసి అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అచ్చుగుద్దినట్టు అది ఎలా ఉంటది అనేది దాని యొక్క మూలం నుంచి తీసుకొచ్చి చెప్పిండు. కాబట్టి ఆయనను మతిలో పెట్టుకొని ఆయనను చంపిండ్రు అనడానికి ఇది మాత్రం ఖచ్చితంగా ఇది వాస్తవము. మీరు కాకపోతే ఆయన వీడియోస్ కూడా చూడండి. ఆయన మతము కులము భేదం లేకుండా, పేద ధనిక అన్న భేదం లేకుండా ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న పేదవాళ్ళ కోసం ఆయన అలుపెరుగని ప్రయాణం చేసిండు దేవుని కొరకు. అటువంటి ఆయనను నిజాన్ని నిగ్గు తేల్చి ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కోలేని వాడెవడో చంపినోడు. వాడు చంపనోడు మొగోడు కాదు. మొగోడైతే దమ్ముంటే వచ్చి ముందు కూర్చొని మాట్లాడాలి. ఇంకొకటి, పాస్టర్ ప్రవీణ్ గారిని చనిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వే రాని అజయ్ గారికి పెట్టిండ్రు. ఎవడ్రా వాడు? అజయ్ క్రైస్తవుల కులాలను చంపేటాలని ఎవడు వానికి ధైర్యం ఎవడిచ్చిండు? దమ్ము ధైర్యం ఎక్కడిది? నీవు కూడా ఒకరోజు మొగోడివే, నువ్వు కూడా ఒకరోజు ఆ క్రైస్తవులకు వచ్చినాక లేదా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. అప్పుడు నీ బ్రతికేంది? దయచేసి ఇప్పటికైనా నేను మీకు మతోన్మాదులకు చెప్తున్నాను, దయచేసి మీరందరూ మారండి. మేమందరం క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల మంది వచ్చినా మేమేం చేయలేక దేవుని ప్రేమనే చాటుతున్నాం. దయచేసి నేను మరొకసారి చెప్తున్నాను, మీరందరూ మారండి. మాకు మాత్రం ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ మాకు కావాలి. అది నేను కోరుకుంటున్నాను. ఆ బ్రదర్ గారిని చంపారు కానీ ఆయన ఆత్మను చంపలే. ఆయన ఆత్మ దేవుడి దగ్గర ఉన్నది. న్యాయము ప్రభు చేస్తాడు. క్రైస్తత్వం అంటే చాతగాని తనము కాదు. క్రీస్తు చూపించిన మార్గాన్ని బట్టి నడుస్తున్నాం తప్పితే
పగల ప్రతీకారం తీర్చుకోవాలంటే జస్ట్ మినిట్ వాళ్ళు కూడా ప్లేసెస్ చేయవచ్చు. కానీ క్రీస్తు నడిపిన మార్గంలో నడవాలనేసి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ బ్రదర్ గారికి ఈ స్థితి వచ్చింది. నిజంగానే నెక్స్ట్ అదే బ్రదర్ గారిని నెక్స్ట్ టైం నువ్వేని అంటున్నారు. ఇట్లా ఏమి చేయలేడు వాడు అంటే ఇట్లా క్రైస్తవుల్ని ఫాదర్స్ని అభిషేకించబడిన చంపుకుంటూ వెళ్ళిపోతా ఉంటారా? ఈ భారతదేశంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక చిన్నది ఏదన్నా అయితే ఎలిగేషన్ పట్టుకొని ఎంతో మంది వస్తారు. ఇంత పెద్ద దైవ సేవకులు చనిపోతే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక్కడూ స్పందించట్లేదు. ఎక్కడుంది న్యాయం? న్యాయం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? క్రైస్తవులందరూ యూనిటీ అవ్వాలి. యూనిటీ